హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 22 డిసెంబర్ 2025. ఈరోజు వీక్ స్టార్టింగ్ మార్కెట్ ఏదైతే ఒక గ్యాప్ అప్లో ఓపెన్ అవడం అయితే మనం చూసాం. నిఫ్టీ మనం ఏదైతే 26,100 పైన మనకు సస్టైన్ అవుతే మార్కెట్లో టేక్ఆఫ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా 26,100 పైన మార్కెట్ స్టార్ట్ అయ్యి 26,200 కూడా మార్కెట్ ఏదైతే ఒక 100 పాయింట్స్ స్ట్రెచ్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ మళ్ళీ మనకి రీజ్ అవడం అయితే చూసాం. అట్ ద సేమ్ టైం ఏదైతే నిఫ్టీ మనకి గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఉన్నప్పుడు మనకు ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటుంది అన్నది అంతా కూడా మనం ఇన్ డీటెయిల్గా మన యొక్క రెగ్యులర్ ట్రేడర్స్కే మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ కావాలి, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ చేయాలనుకుంటే దాని యొక్క ట్రేడ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ ట్రేడ్ సెటప్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా ప్రాఫిట్ చేయాలనుకుంటే ఏ పారామీటర్స్ని అవలంబిస్తే మనకి ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకున్నప్పుడు మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడేలో సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పారామీటర్స్ కానీ ఏ విధంగా మార్కెట్లో మనం క్యాష్ చేయాలి. నిఫ్టీ మాస్టర్ యొక్క స్లోగన్ ఏదైతే నాకు ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. ఈరోజు నేను టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగే 2 స్టాక్స్ని పెట్టడం జరిగింది. దానికి చార్ట్స్ పెట్టాను. 2 చార్ట్స్కి అవి కాకుండా ఇంకో 4 స్టాక్స్ కూడా నేను యాడ్ చేయడం జరిగింది. ఇది 9:30 ఆ టైంలోనే. ఇక్కడ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినవి కూడా చూపిస్తున్నాను. ఏదైతే సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడి నుంచి మళ్ళీ ఒక టేకాఫ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి 130 కాల్ తీసుకుని అది జస్ట్ ఈచ్ ₹1 మూవ్మెంట్ దాంట్లో నియర్లీ 5,000 రూపీస్ కాబట్టి ఒక 10 to 20 లాట్స్ వేస్తే మనకి ఏ విధంగా ట్రేడ్ వస్తుంది అంతా కూడా మనకి వేసి దాంట్లోంచి ఏ విధంగా ప్రాఫిట్ తీస్తారన్నది కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను లేటర్. అది సెయిల్ అదేవిధంగా కేఈఐ ఈ 2 స్టాక్స్ కూడా నేను చార్ట్స్తో సహా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ స్టాక్స్లో వచ్చే మూమెంటే కాకుండా ఇక్కడ ఒక 4 స్టాక్స్, ఈ 4 స్టాక్స్ కూడా ఒక సైమల్టేనియస్గా ఉన్నటువంటి ఈ రోజున ఒక కామన్ పాయింట్ అయితే ఈ 4 స్టాక్స్ ఉంది కాబట్టి ఈ బాగా పెరగడం జరిగింది. ఫస్ట్ అయితే సోలార్ ఇండియా ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఇది మనం రెగ్యులర్గా ఏదైతే సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ ఏమేమి మనం అవలంబిస్తే సోలార్ ఇండియా, అదేవిధంగా ఎంసీఎక్స్, హిందుస్థాన్ జింక్, మేజ్డాక్, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా మనకి ఒకే పారామీటర్స్లో మార్కెట్లో మార్నింగ్ ఐడెంటిఫికేషన్ జరిగింది. అట్లా ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత మనం ఈజీగా అందులో ట్రేడ్ చేయగలిగినట్లయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ట్రేడ్ సెటప్ని ఎలాగ ఐడెంటిఫై చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఏ విధంగా మనం జర్నీ చేయాలి అన్నదంతా కూడా ఏదైతే మన దగ్గర రెగ్యులర్గా సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి దీనికి సంబంధించిన పారామీటర్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సక్సెస్ రేట్ కూడా దీంట్లో నేను చెప్తున్నాను వెరీ లెస్. ఏదైతే ఆ 1% సక్సెస్ ఉందో మన 1% క్లబ్ ప్రతిరోజు కూడా మన ఇన్వెస్ట్మెంట్ మీద ఒక 1% మనం ట్రేడ్ చేసి తీయగలగాలి. మన దగ్గర ఒక 10 lakhs ఉంటే మనం 10 to 20,000 రూపీస్ మనం తీయగలగాలి. అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్ ఒక 5 lakhs అయితే మనం డైలీ 5 to 10,000 రూపీస్ మనం టార్గెట్గా చేయగలగాలి. అది కన్సిస్టెంట్గా తీయగలిగితేనే ఈ మార్కెట్లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఐడెంటిఫికేషన్ ఈజీ అయ్యిందో దాన్ని 2% నుంచి 3% వరకు కూడా మనం ప్రాఫిట్ తీయచ్చు. అదే అట్ ద సేమ్ టైం ఈ మార్కెట్లో సక్సెస్ రేటే 1% ఉంది. 1% క్లబ్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. 1% క్లబ్లో ఎవరైతే మనకు అసోసియేట్ అవుతారో వాళ్ళతో మనం ఇంక్లూడింగ్ అయ్యి మార్కెట్లో రెగ్యులర్ ప్రాఫిట్స్ తీయడానికి దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ అన్ని కూడా నిరంతరం నేర్పడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఎవ్రీ డే మార్కెట్ విల్ గివ్ ఏ గుడ్ లెసన్, ఒక కొత్త పాట నేర్పుతూ ఉంటుంది, న్యూ లెసన్. దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిందంటే మన యొక్క ఇమీడియట్లీ మన స్టెప్ ఎటువైపుకి వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచి మనం ఏ పారామీటర్స్ తిరగాలి, ఎందుకు ఈ 4 స్టాక్స్ కూడా పారామీటర్స్ కామన్ పాయింట్ ఏదో ఉంది, ఆ కామన్ పాయింట్ వల్ల పెరిగి ఇవన్నీ కూడా మనం ఎందుకు మన సేల్ కానీ కేఈఎల్ కానీ మన కేఐ కానీ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాము, దాంట్లో మూమెంట్ ఖచ్చితంగా ఆ మూమెంట్ అప్ ట్రెండ్కి ఎందుకు వెళ్తుంది, ఏదైతే ఆప్షన్స్లో మనం ఎక్కడైతే బ్లాస్ట్ అవుతుందో ఆ బ్లాస్టింగ్ దగ్గర పట్టుకున్నట్టయితే మనకి ఈజీగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఏదైతే నిఫ్టీ మాస్టర్ వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియంట్ అని ఏదైతే చెప్తున్నానో 1% క్లబ్ ఏదైతే చెప్తున్నానో ఇందులో మీరు ఒక రెగ్యులర్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి.
మీ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఎలా నేర్పాలో ఏంటన్నదంతా ఐడెంటిఫై చేసిన తర్వాత దీంట్లో మనకి వందలాది మంది కాల్స్ చేసినా మనకు కావాల్సింది వెరీ ఫ్యూ మెంబర్స్. ఆ పారామీటర్స్ ఉండి, ఆ క్యాపిటలైజేషన్ ఉండి, ఆ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం నేర్పడం జరుగుతుంది. ఏదైతే సెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చూపిస్తున్నాను. సెయిల్ మనకి ఏదైతే 130 కాల్ ఏదైతే తీసుకున్నామో అది మనకి జస్ట్ ఒక ₹1 పెరిగేటప్పటికే మన 20 లాట్స్కి కూడా మనకి ఏ విధంగా మనం ప్రాఫిట్ తీయగలిగాము, ఎక్కడి నుంచి ఎలా తీయగలిగాము అన్నదంతా కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. అరౌండ్ 98,700 వరకు కూడా మనకి మన టార్గెట్ 1 lakh per day. దానికి మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్నదంతా కూడా మన దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయాలి. మనకి మార్కెట్ ఓపెనింగ్ అయినప్పుడు మనం ఇమీడియట్గా మనం ట్రేడ్లోకి వెళ్ళి చేయలేము. దానికి సంబంధించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసి అప్పుడు మనం దాంట్లో స్టెప్ తీసుకుంటాము. దాని ప్రకారం చేసినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా మంచి ట్రేడర్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.